నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను శ్రవంతి. ఈరోజు చాలా టేస్టీగా ఉండే చల్ల మిరపకాయల తయారీ విధానాన్ని చూద్దాం. ముందుగా 1 కేజీ పచ్చిమిర్చిని తీసుకోండి. కారం లేని మిర్చి అయితేనే టేస్ట్ బాగుంటుంది. మిరపకాయలన్నిటినీ శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టి తీసుకోండి. మిరపకాయల మీద ఉన్న తొడిమెలు తీసి వీటినన్నింటినీ ఇట్లా చాక్తో 2 పీసెస్లా కట్ చేయండి. మీరు ఒక సైడ్ అయినా కట్ చేసుకోవచ్చు. నేను వింటర్లో చేశాను కాబట్టి 2 సైడ్లా కట్ చేశాను. ఇలా మిరపకాయలన్నిటినీ కట్ చేసి తీసుకోండి. ఇలా అన్నీ కట్ చేసినాక దానిలో మీగడతో కూడిన పెరుగుని వేసుకోండి. 1 కేజీ మిరపకాయలకి 1/2 కేజీ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా పెరుగుని వేసి 6 స్పూన్ల ఉప్పు వేసుకోండి. ఇవన్నీ మిరపకాయలకు పట్టేలాగా ఒకసారి బాగా కలపండి. మీగడ వేయడం వల్ల మిర్చికి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా అన్నీ మిక్స్ చేసినాక వీటిని ఏదైనా గాజు పాత్రలోకి కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకోండి. ఇలా అంతా వేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలపండి. మూత పెట్టి అలానే ఉంచండి. 1 రోజు తర్వాత మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉంచండి. 2 రోజుల తర్వాత మిరపకాయలు అనేటివి బాగా ఊరి ఉంటాయి. ఏదైనా క్లాత్ పైన ఇలా పల్చగా వేసుకోండి. ఎండ తగిలే చోట మిరపకాయలను ఉంచండి. మనకు ఇవి 2-3 రోజుల్లో బాగా ఆరుతాయి. ఇలా మొత్తం ఆరిన తర్వాత ఏదైనా డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక చల్లమిరపకాయలు వేసి వేయించండి. సాంబార్లోకైనా పప్పులోకైనా టేస్ట్ చాలా బాగుంటాయి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.